ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU అనుబంధం ఆధ్వర్యంలోన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక దఫల్లో అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మేము ముఖ్యమంత్రి అయితే మా ప్రభుత్వం వస్తే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మేము పర్మనెంట్ చేయండి అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఏదో గొంతెమ్మ కోరిక కోరడం లేదు. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆక్ట్రాయిడ్ కమిటీ సిఫార్సుల మేరకు భార్య భర్త 2 పిల్లలుంటే వీళ్ళు 3 యూనిట్లు, వీళ్లకు రోజుకు 2,700 క్యాలరీల ఆహారం కావాలి, వీళ్లకు 18 గదాల బట్ట కావాలి, అదేవిధంగా కరెంటు కానీ ఇంటి రెట్టి కానీ మిగతా అన్ని కానీ చూస్తే 18,000 రూపాయలు 26,000 రూపాయలు అవుతుంది అని చెప్పి ఆక్ట్రాయిడ్ కమిటీ నివేదిక ఇచ్చింది. కాబట్టి 26,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రెండో PRC సంబంధించి వచ్చినప్పుడు PRCలో మినిమం వేజ్ 26,000 పెట్టి మున్సిపల్ కార్మికులకు ప్రారంభం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు దాదాపు 20 ఏళ్ళు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, కొంతమంది 30 ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నారు. కాబట్టి వీళ్లకు అతి తక్కువ వేతనంతో పనిచేస్తా ఉన్నారు. కాబట్టి వీళ్లకు ఖచ్చితంగా 26,000 ఇచ్చేదాకా ఉద్యమం ఆగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా NMR పేరు మీద ఉన్న కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు. గత 3 నెలల నుంచి వేతనాలు వస్తలేవు. కాబట్టి వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ESI దవాఖాన ఒక 20 ఏళ్ళ నాడు ఉండేది. కానీ కార్మికులకు ఉపయోగపడే ESI దవాఖానను వెంటనే వనపర్తిలో ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పెబ్బేరు, కొత్తకోట, అమర్చింత, ఆత్మకూరు ఈ 5 మున్సిపాలిటీల్లో కూడా ESI హాస్పిటల్లు డిస్పెన్సరీ పెట్టాలి, జిల్లా కేంద్రంలో ఆసుపత్రి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్మికులకు సంబంధించి మున్సిపల్ కార్మికులకు జీతాలు నెల నెలా ఇవ్వాలి, 5వ తేదీ లోపల ఇవ్వాలి. కానీ ఈ జీతాలు నెల 2 నెలలు అవుతున్న పరిస్థితి ఉంది. పార్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 5 తేదీ లోపల ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమిషనర్లు చెప్తున్నారు మాకు డబ్బులు జమ కాలేదు, కాబట్టి అది కరెక్ట్ కాదు, నీవు డబ్బులు జమ చేయాల్సిన బాధ్యత నీది. తర్వాత లేకపోతే ఇతర ప్రభుత్వం యొక్క నిధుల నుంచి డైవర్ట్ చేసైనా నీవు తిండి పెట్టకుండా పని చేయమని చెప్తే ఇది కరెక్ట్ కాదు. కాబట్టి తిండి పెట్టేదాకా జీతాలు ఇచ్చేదాకా పోరాటాలు కొనసాగుతామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఈ అనేక రకాల వేధింపులు ఉన్నాయి, పరిభారం ఉంది. వాస్తవంగా పట్టణాలు విస్తరించినాయి, గ్రామాలు కలిసి వచ్చినాయి. కానీ పట్టణాలు విస్తరించినా కార్మికుల సంఖ్య పెంచడం లేదు. కార్మికుల సంఖ్య పెరిగినందుకు విపరీతంగా పరిభారం పెరుగుతూ ఉంది. మేము చేయలేకపోతా ఉన్నాం, చాలా ఇబ్బంది పెడుతున్నారు అధికారులు అని చెప్పి ఈరోజు కార్మికులు మొత్తుకుంటా ఉన్నారు. కాబట్టి కార్మికులు కూడా మనుషులే, కాబట్టి పరిభారము తగ్గించాలని చెప్పి ఆ పద్ధతిలో కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది కేవలం ఈ రోజు ధర్నా చేసి ఆగేది కాదు. వచ్చే నెల 8వ తారీఖు నాడు అక్టోబర్ 8న చలో హైదరాబాదు DMA ఆఫీస్కు ముట్టడి చేస్తాం. కాబట్టి ఇప్పటి లోపల మాకు పర్మనెంట్ చేయాలి, జీతాలు పెంచాలి, లేకపోతే మొత్తం DMA ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కార్మికులకు సంబంధించి అనేక రకాల సమస్యలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం చేయాలి, లేకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని
సిఐటిఓ ఆధ్వర్యంలో ఈ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఐక్య పోరాటాల ద్వారా అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను.